నేను డాక్టర్ చందన మండవ, ఈఎన్టీ స్పెషలిస్ట్, సుప్రీం హెల్త్ కేర్ హాస్పిటల్స్, ప్రగతి నగర్, కుకట్పల్లి, హైదరాబాద్. చెవి నొప్పి ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలు తెలుసుకుందాం ఈరోజు. చెవి అనేది ముందుగా 3 భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. బయట భాగం, మధ్య భాగం, లోపల భాగం అలా డివైడ్ అయి ఉంటుంది అనమాట. మనం ఫస్ట్ బయట భాగంలో దానికి గల కారణాలు, దానిలో ఏముంటే మనకు చెవి నొప్పి వస్తుంది అనేది తెలుసుకుందాం. చెవులో బయట భాగంలో నొప్పి రాగ కారణాలు ఎందుకంటే మనకి వ్యాక్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది, గుబిలి అంటాం తెలుగులో. అది ఫామ్ అయ్యి చాలా ఎక్కువ ఉంది, ఇరుక్కుపోతే చెవులో దానివల్ల నొప్పి రావచ్చు. నార్మల్గా అది మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి మన చెవులో కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అది ఆ చెవులో అలా ఫామ్ అవుతూ ఉంటుంది గుబిలిలాగా. ఆ ఆయిల్ అనేది ఫామ్ అయ్యి అలా గుబిలిలాగా ఉంటుంది. అది మన చెవులోకి ఇన్సెక్ట్స్, చీమలు, దోమలు ఇట్లాంటివి వెళ్లకుండా కాపాడుతుంది. పెద్ద పెద్ద సౌండ్ వల్ల లోపలికి వెళ్లకుండా కాపాడుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం ఆ చెవులోకి వాటర్ ఎక్కువ పోవడం వల్ల అది బ్లాక్ అయిపోతూ ఉంటుంది అనమాట. చెవు మొత్తంని బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు కొంతమందికి అలవాటు ఉంటుంది రోజు ఇయర్ బడ్స్ పెట్టి క్లీన్ చేసుకోవడం, చెవులో ఏమీ ఉండకూడదు, చెవులు క్లీన్గా ఉండాలి అనేది. ఈ గుబులి ఉండడం వల్ల ఇది ఏమీ అనారోగ్యం కాదు, దీనివల్ల ఏం ప్రమాదం ఉండదు. ఇంకా మనం ఇయర్ బడ్స్ యూజ్ చేయడం వల్ల అది బయటికి రాక అది ఇంకా లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. దానివల్ల చెవులో గుబులి ఇంకా ఇరుక్కుపోయి ఇంకా రోజు రోజు అలా చేస్తుండడం వల్ల ఎక్కువ పెరుగుపోయి చెవి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఆ ఇయర్ బడ్స్ క్లీన్గా ఉండకపోవడం వల్ల ఆర్ మనకి ఎలా క్లీన్ చేసుకోవాలో తెలియకపోవడం వల్ల అది చెవులో కొంచెం దెబ్బ తగిలే అవకాశం కూడా ఉంటుంది ఇయర్ బడ్స్ వల్ల. కాబట్టి ఇయర్ బడ్స్ వాడకపోవడమే మంచిది అని చెప్తూ ఉంటాము. అయినా కానీ మీకు ఏమన్నా చెవులో ఇబ్బంది ఉన్నా, ఏదో ఇరుక్కుపోయినట్టు అనిపిస్తున్నా, చెవు నిండిపోయినట్టు అనిపిస్తున్నా ఈఎన్టీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయితే మేము క్లీన్ చేసి దాన్ని సాఫ్ట్గా చేసి మీకు ఏ ఇబ్బంది లేకుండా క్లీన్ చేయగలం అన్నమాట. అలాగే ఇంకా ఏమన్నా చెవులో పిల్లలు బొమ్మలు పెట్టుకోవడము, చాక్ పీసులు పెట్టుకోవడము, పెన్సిల్ పెట్టుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దీనివల్ల కూడా చెవి నొప్పి రావచ్చు. పిల్లలు పెన్సిల్ పెట్టి తిప్పేస్తూ ఉంటారు, పెన్నులు పెట్టి తిప్పేసుకుంటూ ఉంటారు చెవులో. వీటి వల్ల చెవులో దెబ్బ తగిలి రక్తం రావడము, చెవు నొప్పి రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం చెవులో ఇయర్ బడ్స్ కానీ, పెన్సిల్ కానీ, పెన్నులు కానీ, కొంతమంది సేఫ్టీ పిన్స్ పెట్టి తిప్పుతూ ఉంటారు. ఇలాంటి చేయడం వల్ల లోపల చెవులో కర్ణబేరి అనేది ఉంటుంది, అది దెబ్బతినే అవకాశం ఉంటుంది. అండ్ ఇవన్నీ చేయడం వల్ల ఫస్ట్ చెవు నొప్పి వస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా మధ్య చెవులో చెవు నొప్పి గల కారణాలు, మధ్య చెవులో మనకి జలుబు చేయడం వల్ల కొంచెం ఇన్ఫెక్షన్ ముక్కులో నుంచి చెవులోకి రావడము, చెవులో నీళ్ళు చేరుకుపోవడము, వీటి వల్ల చెవు నొప్పి రావడం ఉంటుంది అనమాట. చెవు అంతా నిండిపోయినట్టు ఉండడము, చెవులు బ్లాక్ అయిపోయినట్టు ఉండడము, వీటి వల్ల చెవు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్ చెవుకి ఎవరైనా చంప మీద కానీ చెవు మీద కానీ కొడితే కర్ణబేరికి దెబ్బ తగిలి చెవు దెబ్బతిని నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ ఆ కారణాలు చాలా ఉండొచ్చు అనమాట. చెవులో చీమ్ చేరుకున్నా చెవు నొప్పి రావచ్చు. ఇవన్నీ ఏం అనిపించినా ముందు ఈఎన్టీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తే చెవు నొప్పి పెరగకుండా, అది ఫర్దర్గా కాంప్లికేట్ అవ్వకుండా, చీమ్ వచ్చి ఇంకా అది బ్రెయిన్లోకి వెళ్ళి ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయి అన్నమాట. చెవులో చీమ్ రావడము, నొప్పి రావడం అనేది చాలా కామన్గా చూస్తుంటాము. కానీ ఇది ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈజీగా తగ్గిపోతుంది అన్నమాట. అలాగే చెవు నొప్పి ఉన్నా, చెవులో చీమ్ కారుతున్నా ఏది డిలే చేయకూడదు అన్నమాట.